హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం రోబ్లాక్స్ లోనే ఒక మంచి గేమ్ అయితే ఆడబోతున్నాం. అండ్ దాని పేరు వచ్చేసి బ్లాక్స్ ఫ్రూట్స్. ఈ గేమ్ ఆడమని మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది కామెంట్ చేస్తూనే ఉన్నారు. సో ఎలా ఉంటుందో ఏంటో నాకైతే తెలియదు అనమాట. అండ్ అలాగే ఈ వీడియోకి మీరు వీలైతే 1000 లైక్స్ అయితే చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ గేమ్ అయితే ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి పిక్ ఏ సైడ్ అయితే ఉంది. ఇది వచ్చేసి పైరేట్స్ అండ్ ఇది వచ్చేసి మైరైన్స్. అండ్ ఇందులో వచ్చేసి మనం ఏంటంటే పైరేట్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. అండ్ చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ అలాగే పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడొచ్చేసి ఇక్కడ మొత్తం చూస్తే ఏవో ఇండ్లున్నాయి. అలాగే చిన్న చిన్న చెట్లయితే ఉన్నాయి. సో, ఇక్కడ చూద్దాం. ఇక్కడొచ్చేసి మిస్క్ అంట. సో, ఇంటరాక్ట్ అవుదాము. కాకపోతే ఏంటి ఇక్కడ ఏమీ రావట్లేదు. అండ్ అలాగే ఇక్కడైతే క్వెస్ట్ అయితే ఉంది. సో, దీని దగ్గరికైతే వెళ్దాం పదండి. ఓకే. ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? ఏం నొక్కాలో తెలియట్లేదు. ఓకే. జస్ట్ మనం ఏంటంటే దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇదొచ్చేసి బండిట్స్ అండ్ నెవర్ మైండ్. అంటే ఇందులో బండిట్స్ అంటే ఏంటి? ఓకే. ఇదొచ్చేసి లెవెల్ రిక్వైర్డ్ 0. డిస్క్రిప్షన్ వచ్చేసి డిఫీట్ 5 బండిట్స్. రివార్డ్ వచ్చేసి మనకు $350 వస్తాయి. అలాగే 300 ఈఎక్స్‌పీ పాయింట్స్ అయితే వస్తున్నట్టున్నాయి. అండ్ ఓకే. అండ్ ఇప్పుడొచ్చేసి ఇక్కడైతే రెడ్ కలర్‌లో వాళ్ళ నెత్తిపైన అయితే చూపిస్తుంది గదా! సో, దగ్గరికెళ్దాం పదండి. ఓకే. ఇక్కడికైతే వచ్చేసాను. కాకపోతే ఏంటి వీళ్ళు ఓకే. నా దగ్గర కింద ఇది ఉంది గదా! సో, దీంతో వచ్చేసి మనం వాళ్ళకైతే కొట్టొచ్చనుకుంటా. సో, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి. ఓకే. నేనైతే డ్యామేజ్ జేస్తున్నాను. కాకపోతే ఓకే. వాళ్ళ లెవెల్ చూసారా? వాళ్ళ లెవెల్ అయితే 5 అయితే ఉందన్నమాట. సో, ఓకే. ఫైనల్లీ ఒకడినైతే కొట్టేసాము. అండ్ అలాగే మనం ఏంటంటే ఓకే. మొత్తం వచ్చేసి 5 మందిని కొడతామని ఇంతకు ముందైతే ఒప్పుకున్నాం గదా! అలా మనం ఏంటంటే 5 మెంబర్స్‌నైతే కొట్టాలనుకుంటా. వీడిని గూడా కొడదాం. వాళ్ళ దగ్గర ఏంటి వెపన్ అయితే ఉంది. నా దగ్గర మాత్రం వెపన్ లేదు. సో, ఇక్కడ డాలర్స్ గూడా చూపిస్తున్నాయి. 694. అండ్ అలాగే లెవెల్ వచ్చేసి నాది 5 అయింది. అండ్ హెల్త్ కనిపిస్తుంది. ఎనర్జీ గూడా కనిపిస్తుంది. సో, దీని గురించైతే తెలీదు. అండ్ ఇక్కడ మెనూలో 12 అయితే చూపిస్తున్నాయి గదా! సో, 12 వచ్చేసి స్టాట్స్ ఉన్నాయి. ఐటెమ్స్ అలాగే క్లోజ్, షాప్. సో, స్టాట్స్‌లో 12 చూపిస్తున్నాయి గదా! ఇదొచ్చేసి మీలీ అంటే ఓకే. మనం కొడతాం గదా! కొట్టే పవర్ అనుకుంటా. అండ్ డిఫెన్స్ వచ్చేసి మనం తప్పించుకుంటాం గదా! అదనుకుంటా. స్వాడ్ అంటే మన దగ్గర ఓకే. మన దగ్గర లేదు గదా కత్తి. అండ్ అలాగే గన్ను గూడా ఉంటుండొచ్చు ఇందులో. ఈ బ్లాక్స్ ఫ్రూట్ అంటే ఏంటి? ఇదేంటో తెలీదు. మనం ఏంటంటే వీటిని పెంచుకోవచ్చనుకుంటా. ఓకే. నేను పెంచుకుంటున్నాను. వీటిని లెవెల్ 2 అయితే చేస్తున్నాను అన్నిటిని గూడా. చూసారు గదా! నేనైతే అన్ని పాయింట్స్‌నైతే యూజ్ చేశాను. అండ్ అలాగే ఐటెమ్స్‌లో నా దగ్గరైతే ఓకే. కత్తులు అవి ఏవైనా సరే ఉంటాయి గదా! అవన్నీ మనకేంటంటే ఇక్కడ కనిపిస్తేట్టున్నాయి. కాకపోతే ఇప్పుడు నాకు స్వాడ్ గావాలి. అంటే నాకు కత్తి లాంటిదైతే గావాలి. అదొచ్చేసి ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గరేంటంటే $694 అయితే ఉన్నాయి గదా! ఏంటో ఇది తెలియట్లేదు. అండ్ నేనైతే సరిగ్గా చదవలేదు గూడా. ఇక్కడొచ్చేసి షాప్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి. ఇదేంటంటే న్యూ ఫ్రూట్స్ అంట. అంటే బ్లాక్ ఫ్రూట్స్ అనుకుంటా. ఇక్కడ చూసారా $5000, 7500 అండ్ ఇదొచ్చేసి 30,000. ఇదొచ్చేసి ఔట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి ఇవన్నీ గూడా. సో, ఇవి చూసారు గదా! డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్, ఫ్రూట్స్ అయితే ఉన్నట్టున్నాయి. అండ్ దీని గురించి మనకైతే ప్రెజెంట్ అయితే తెలీదు. అండ్ మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇక్కడొచ్చేసి స్వాట్ డీలర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. మనకేంటంటే ఇక్కడ కత్తులు కనిపిస్తున్నాయి గదా! వీటినైతే మనం తీసుకోవచ్చు. అండ్ చూద్దాం మన దగ్గరున్న డాలర్స్‌కి ప్రెజెంట్ వస్తదో రాదో. కటానా చూద్దాము. కటానా వచ్చేసి మనకు $1000 అయితే కావాలంట. సో, మన దగ్గరైతే ప్రెజెంట్ $1000 అయితే లేవు. మనమేంటంటే ఇంకా కొంతమందినైతే కొడదాం పదండి. ఇక్కడొచ్చేసి మళ్ళీ మనం దీన్ని యాక్సెప్ట్ జేయాలా? లేకపోతే నార్మల్‌గా కొట్టినా కూడా వస్తాయా? ఒకసారి నార్మల్‌గా అయితే కొట్టి చూద్దాము. సో, చూద్దాం గైస్. నేనైతే నార్మల్ అయితే కొడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకేంటంటే నార్మల్‌గా కొట్టినా కూడా మనకైతే వీళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి $38 అయితే వస్తున్నాయి. సో, మనం ఏంటంటే మన దగ్గర 732 ఉన్నాయి గదా! ఫాస్ట్‌గా $1000 అయితే యేసుకొని ఒక కటానానైతే పర్చేజ్ జేసుకోవాలి. సో, ఓకే. ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చినాం గదా! ఇప్పుడు మనం ఏంటంటే ఒక కటానానైతే పర్చేజ్ చేద్దాము. సో, ఆల్‌రైట్, నేనైతే ఒక కటానానైతే పర్చేజ్ చేశాను. అండ్ దీంతో చూద్దాం గైస్. నా వెనకాల చూస్తున్నారు కదా! ఇదే అన్నమాట. చూసారు గదా! అండ్ దీంతో చూద్దాము. ఇంతకుముందు మనకేంటంటే 10 హెచ్‌పీ అయితే తగ్గించాం గదా! సో, దీంతో గూడా అంతే తగ్గుతుంది. అండ్ మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి. సో, ఇంకా ఇక్కడేమున్నాయి? ఇక్కడొచ్చేసి షాపు అంటే బోట్ డీలర్ అంట. సో, చూద్దాం. ఇక్కడొచ్చేసి మనం బోట్స్‌ని పర్చేజ్ చేయొచ్చా? ఇక్కడొచ్చేసి ఏంటంటే డింగీ ఫ్రీ అండ్ స్లోప్ వచ్చేసి 300 అంట. నెక్స్ట్ అండ్ నెవర్ మైండ్. ఏంటో ఇది తెలియట్లేదు. అండ్ అలాగే ఇంకా అటువైపు ఉన్నారు కదా! అటువైపు వెళ్దాం పదండి. అండ్ ఇక్కడొచ్చేసి బోట్ డీలర్ అండ్ అలాగే ఇంకోటొచ్చేసి లగ్జరీ బోట్ డీలరు. వీళ్ళ దగ్గర గూడా మనకేంటంటే ఇంతకు ముందులాగే బోట్స్ ఓకే. ఇంతకు ముందులాగే బోట్స్ గూడా దొరుకుతుండొచ్చు. అయితే ఈ బోట్స్‌తో మనం ఏం జేయాలి? ఎక్కడికెళ్ళాలి? బోట్స్ తీసుకొని మనం ఏంటంటే అక్కడ వేరే ఒక ప్రపంచాలున్నాయి గదా! సో, అక్కడికి వెళ్ళాలనుకుంటా.
ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం అర్థమైంది. అదేంటంటే మన దగ్గర ఈ కటానా ఉంది గదా! సో, దీనికి సంబంధించి ఇక్కడ మాస్టరీ అని ఉంది గదా! సో, ఈ మాస్టరీ దగ్గర మన లెవెల్ అయితే 10 అయింది. ఎందుకంటే మనం వీళ్ళని కొడుతున్నాం గదా! సో, వీళ్ళని కొట్టడం వల్ల మనకేంటంటే డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఈఎక్స్‌పీ పాయింట్స్ వస్తున్నాయి. దాంతో వచ్చేసి లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో, దానివల్ల మన దగ్గర ఉన్న ఈ కటానా పవర్ అయితే ఇంక్రీజ్ అవుతుందన్నమాట. మనకు డాలర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి డింగీ ఫ్రీ అంటే ఏంటి? ఒకసారి చూద్దాం ఆగండి. ఓకే. అంటే మనం ఏంటంటే దాంతో వచ్చేసి వెళ్ళొచ్చా? ఓకే. దీని దగ్గరికైతే వచ్చాను. కాకపోతే ఏం క్లిక్ జేయాలి? ఇక్కడ ఏం క్లిక్ జేయాలో తెలియట్లేదు. ఓకే. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. అంటే మనమే నడిపించుకుంటూ వెళ్ళొచ్చనుకుంటా. అండ్ ఇంకోటి $300 ఉంది గదా! సో, దాంతో మనం ఏంటంటే పర్చేజ్ జేస్తే వాళ్ళు మనల్ని తీసుకెళ్తుండొచ్చు. లేకపోతే తెలీదు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకొకటి ఐలాండ్ అయితే ఉంది గదా! దాని దగ్గరికైతే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం ఏంటంటే ఇక్కడున్న ఈ ఐలాండ్ దగ్గరికైతే వచ్చేసాం. అండ్ ఇప్పుడొచ్చేసి ఓకే. చూద్దాం. నాకు తెలిసి ఇదొచ్చేసి మిడిల్ టౌన్ అంట. చూద్దాం గైస్. ఇక్కడికైతే వచ్చేసాం గదా! ఇక్కడ మనకు ఇక్కడొచ్చేసి చూద్దాం. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్‌గా వీళ్ళు ఇక్కడొచ్చేసి షాప్ అని ఉంది గదా! సో, వెపన్ డీలరు. చూద్దాం. ఇక్కడొచ్చేసి చూడండి. స్లింగ్ షాట్, మస్కట్, ఫ్లింట్ లాక్ అండ్ ఇక్కడొచ్చేసి డిఫరెంట్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి స్లింగ్ షాట్ ఎంత? స్లింగ్ షాట్ వచ్చేసి $5,000. అంటే నాకు తెలిసి ఇవన్నీ గూడా కొంచెం ఎక్కువైతే ఉంటుండొచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి ఇదేదో ఉంది. అండ్ ఇంకా ఇక్కడైతే ఎక్కువగా ఏమీ కనిపించట్లేదు. సో, మనం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు బోట్ తీసుకొచ్చినాం గదా! ఆ బోట్ అక్కడనే ఉంటదా? లేకపోతే పోతదో తెలీదు. ఓకే ఫ్రెండ్స్. అదిగో చూడండి. బోట్ అయితే అక్కడే ఉందన్నమాట. అండ్ పదండి. దాంతో వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది గదా! అక్కడికైతే వెళ్దాము. నాకైతే కొద్దిగా సరిగ్గా అయితే తెలియట్లేదు. మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? సో, ముందుగా మనం ఏంటంటే దాని దగ్గరికైతే వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం ఏంటంటే చాలా కష్టపడి ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ పదండి. ఇక్కడొచ్చేసి షాప్ అయితే ఉంది. ఇక్కడ గూడా మనకేంటంటే బోట్ డీలర్‌కి సంబంధించిందనమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఇక్కడ ఏదో జరుగుతుంది. అదిగో చూడండి అక్కడొచ్చేసి. అండ్ ఇక్కడేంటి ఇది? ఇక్కడొచ్చేసి యాక్సెప్ట్ అయితే కొట్టేసాను. అండ్ ఇదొచ్చేసి హోమ్ పాయింట్ సెట్ అంట. సో, చూద్దాం గైస్. ఇక్కడొచ్చేసి మనం లోపలికైతే వెళ్దాము. అసలేముంది ఇక్కడ? ఓకే. ఇక్కడైతే ఏంటిది? అరే ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. ఇక్కడేంటంటే మంకీస్ అయితే ఉన్నాయి. అండ్ వీటి లెవెల్ వచ్చేసి 14 అనమాట. సో, చూద్దాం వీటిని మనం కొట్టగలుగుతామా? ఏమో నా దగ్గరైతే హెల్త్ అయితే 125 అయితే ఉంది. ఓకే. పర్లేదు గైస్. మనమైతే కొట్టగలుగుతున్నాము. అండ్ వీళ్ళని కొట్టడం వల్ల మనకు ఎన్ని డాలర్స్ వస్తాయో చూద్దాము. సో, ఫ్రెండ్స్ ఇదే చూడండి. వీళ్ళని కొట్టడం వల్ల ఈఎక్స్‌పీ పాయింట్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. అండ్ అలాగే డాలర్స్ కూడా 64 అయితే వస్తున్నాయన్నమాట. సో, పర్లేదు. ఈ ఫారెస్ట్‌లో ఉన్న మంకీస్‌ని అన్నిటిని అయితే కొడదాం మనము. ఓకే ఫ్రెండ్స్. పదండి ఇక్కడికైతే వెళ్దాం. అరే గైస్ ఇది చూడండి. ఇందులో ఏంటంటే ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇందులో నాకేంటంటే కాయిన్స్ అయితే దొరికాయి. ఇదిగో చూడండి. 310 కాయిన్స్ అయితే దొరికాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే పదండి ఇంకా ఇక్కడొచ్చేసి నా దగ్గర ప్రెజెంట్ అయితే $1,800 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా చాలా మంకీస్ అయితే ఉన్నాయి గదా! వీటన్నిటిని అయితే కొట్టి మనమైతే కాయిన్స్‌ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాము. అండ్ అలాగే మన దగ్గర మాస్టరీ లెవెల్ ఉంది గదా! దాన్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఇదే చూడండి. ప్రెజెంట్ నా లెవెల్ వచ్చేసి 19 అయితే అయింది. ఇక్కడొచ్చేసి చాలా మంకీస్ ఉన్నాయి గదా! వీటన్నిటిని అయితే నేను ఇలా ఫైట్ చేస్తూనే ఉన్నాను. దాదాపు ఏంటంటే ఒక 60, 70 అయితే ఫైట్ చేశాను. అండ్ ఫైనల్లీ చూడండి నా లెవెల్ వచ్చేసి 20 అయిందనమాట. అండ్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నాకు బ్లూ ఐసికల్ బెర్రీ అనే ఒకటి ఫ్రూట్ అయితే దొరికింది. సో, ఓకే. దాన్నైతే కలెక్ట్ చేసుకున్నాం. అండ్ అదేంటంటే మనకు మెనూలో అయితే ఉంటుండొచ్చు. సో, ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఐటమ్స్‌లో వచ్చేసి బ్యాక్ ప్యాక్ అనుకుంటా. బ్యాక్ ప్యాక్‌లో కాదు. అండ్ ఇక్కడొచ్చేసి ఎందులో ఉంది ఇంతకి? ఓకే. ఇక్కడ మనకు స్టాష్ అని ఉంది గదా! దీంట్లో ఉందనమాట. అండ్ ఇప్పుడు దీన్నేం చేయాలి? దీన్నేం చేయాలో తెలియట్లేదు. అండ్ ఇక్కడ చూడండి ప్రెజెంట్ నా దగ్గర ఏంటంటే $5,338 అయితే ఉన్నాయి. దాంతో పాటుగా లెవెల్ 20 అయింది. అండ్ అలాగే ఇక్కడ కటనది ఉంది గదా! మాస్టరీ ఉంది గదా! దీని లెవెల్ వచ్చేసి 24 అయిందనమాట. స్టాట్ పాయింట్స్ అయితే 30 ఉన్నాయి గదా! దీంతో వచ్చేసి వీటన్నిటినైతే ఇంక్రీజ్ చేసుకుందాము. 30 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో, వీటన్నిటిని మనం ఏంటంటే ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే 10 వరకైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో, లెవెల్ 10 వరకు చూద్దాం గైస్. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీలీని వచ్చేసి లెవెల్ 12 అలాగే డిఫెన్స్‌ని లెవెల్ 12 స్వాడ్ వచ్చేసి లెవెల్ 16 ఉంది. గన్‌ది వచ్చేసి 11 ఉంది. అండ్ అలాగే బ్లాక్స్ ఫ్రూట్ ఉంది కదా! ఇదాంది కూడా 11 అయితే ఉందన్నమాట. సో, ప్రెజెంట్ అయితే ఫుల్‌గా చీకటైపోయింది. అండ్ అలాగే నా దగ్గర ఒక ఫ్రూట్ అయితే దొరికింది కదా! దీంతో వచ్చేసి మనం ఏం చేయాలో ప్రెజెంట్ అయితే అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఒక బాక్స్ అయితే ఉంది కదా! దీని నుంచి మనకేంటంటే 269 కాయిన్స్ అయితే వచ్చాయి. సో, ప్రెజెంట్ మనం ఎప్పటికి ఇక్కడికి వచ్చామనుకో అప్పుడప్పుడు మనకేంటంటే ఇక్కడ బాక్స్ అయితే వస్తుంది. దానివల్ల మనకు కాయిన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడికైతే వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడొచ్చేసి ఇంటరాక్ట్ అవుదాము. ప్లీజ్ సెలెక్ట్ ఏ క్వెస్ట్ అంట. మంకీస్, గొరిల్లాస్, గొరిల్లా కింగ్ అండ్ అలాగే నెవర్ మైండ్. గొరిల్లా కింగ్ అంటే ఓకే. గొరిల్లా కింగ్‌ను కొట్టడం వల్ల మనకు $2,000 వస్తాయి. అలాగే 9,500 ఈఎక్స్‌పీ పాయింట్స్ కూడా వస్తాయి. లెవెల్ వచ్చేసి 20 కావాలంట. సో, ఓకే. నేనైతే కన్ఫర్మ్ అయితే కొట్టేసాను. కాకపోతే ఇక్కడ లోపలేముంది? అరే ఫ్రెండ్స్ ఇక్కడ లోపల ఇవేంటి? ఇక్కడ ఇవేమున్నాయో తెలియట్లేదు.
అండ్ ఇక్కడ వచ్చేసి గొరిల్లా కింగ్ ఎక్కడున్నాడు ఇంతకి? ఓకే. పైన ఉన్నాడా ఏంటి? ఒకసారి పైనకైతే వెళ్దాం పదండి. పైన ఏదో హౌస్ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక్కడ మళ్ళీ కిందికైతే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి పైనకెళ్ళొచ్చా? ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి పైనకైతే రావచ్చనమాట అక్కడ నుంచి. కాకపోతే గొరిల్లా కింగ్ ఎక్కడున్నాడు ఇంతకి? ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి షాప్ అయితే ఉందనమాట. సో చూద్దాం, ఇక్కడ వచ్చేసి ర్యాండమ్ ఫ్రూట్ అంటే యు ఆర్ నాట్ రెడీ ఎట్ కమ్ బ్యాక్ వెన్ లెవెల్ 50 అంట. అరే ఫ్రెండ్స్ చూసారా, లెవెల్ 50కి అయితే మనం ఏంటంటే ఇక్కడ ర్యాండమ్ గా ఫ్రూట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు అనుకుంటా. కానీ ఏంటంటే ఇక్కడ మనం గొరిల్లా కింగ్ అయితే డిఫీట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ దొరకట్లేదు, ఎక్కడున్నాడో ఏంటో. ఫ్రెండ్స్ ఇక్కడ ఇదేదో ఐలాండ్ అయితే ఉన్నట్టుంది కదా, అక్కడికైతే వెళ్ళడానికి వస్తుందా? ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి వాటర్ లో కూడా వెళ్ళడానికి అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ ఈ ఐలాండ్ కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ ఇదే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి గొరిల్లా కింగ్ అంటే ఇదిగో చూస్తున్నారు కదా, ఇదిగో చూడండి కింగ్ పైన వచ్చేసి చూస్తున్నారు కదా, అది కూడా ఉంది క్రౌన్ లాగా. అండ్ ఇప్పుడు వచ్చేసి లెవెల్ 25 బాస్ అనమాట. మనం అరే ఫ్రెండ్స్ మనమైతే కొట్టలేము, నా హెల్త్ చూడండి, నా హెల్త్ వచ్చేసి తగ్గిపోయింది. అండ్ అరే ఇప్పుడు మనం వచ్చేసి కటానాని అప్గ్రేడ్ చేసుకోవాలి గైస్. ఇక్కడ వేరే వేరే ఐలాండ్లకు వెళ్ళామనుకో, అక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ అయితే ఉంటున్నాయి కదా, వాటిని కొట్టడం వల్ల మనకు ఎక్కువ మనీ వస్తుంది. అండ్ అలాగే మనకు ఎక్కువ ఈఎక్స్పి పాయింట్స్ కూడా వస్తున్నాయి. దానివల్ల మన లెవెల్ అయితే తొందరగా ఇంక్రీజ్ కూడా అవుతుంది అనమాట. కాకపోతే నా దగ్గర ఈ కటానా ఉంది కదా, ఇది అంతగానం పవర్ఫుల్ గా అయితే లేదు. సో నా దగ్గర ప్రజెంట్ అయితే $5,600 ఉన్నాయి కాబట్టి దీంతో మనం 5,000 ఏదైనా సరే కటానా పర్చేస్ చేయొచ్చు. కానీ నాకైతే ఒక బ్లాక్స్ ఫ్రూట్ దొరికింది కదా, దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఓకే ఐటమ్స్ లో ఓకే ఇదే అనమాట. సో దీన్ని ఏం చేయాలో తెలియట్లేదు. ఇది వచ్చేసి బ్లూ ఐస్కేల్ బెర్రీ. అండ్ దీన్ని ఏం చేస్తే ఏమొస్తుందో కూడా తెలియదు. మనం వచ్చేసి అక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. సో పదండి ఫ్రెండ్స్, నేనైతే నార్మల్ గా ఫ్రీగా బోట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ అయితే డబ్బులు ఎక్కువగా లేవు. మనకేంటంటే ఇంత దూరం ట్రావెల్ చేయడానికి $300 అయితే ఖర్చు అవుతాయి అనమాట. సో అందుకే ఫ్రీ బోట్ అయితే తీసుకున్నాను. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే మిడిల్ టౌన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏంటంటే కటానా అయితే పర్చేస్ చేయొచ్చు అనుకుంటా. సో చూద్దాం పదండి, 5,000 కటానా కదా మనకు కావాల్సింది. అండ్ ఇక్కడ షాప్ ఉంది, బ్లాక్స్ ఫ్రూట్ డీలర్ అంట. అంటే మనకి ఏంటంటే ఇతని దగ్గర బ్లాక్స్ ఫ్రూట్లు అయితే దొరుకుతుండొచ్చు. ఓకే కంటిన్యూ క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి బ్లాక్స్ ఫ్రూట్లు అయితే దొరుకుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇది రాకెట్ ఉంది ఒకటి 5,000 కి. సో మనకైతే ప్రజెంట్ అది వద్దు, మనకేంటంటే కటానా కావాలి ప్రజెంట్. ఫ్రెండ్స్ మనం ఏంటంటే స్టార్టింగ్ లో వచ్చినాం కదా ప్లేస్, దాని దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం కటానా అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ మనం ఇంకా వేరే ప్లేస్ లో కూడా పర్చేస్ చేయొచ్చో లేదో నాకైతే ప్రజెంట్ అయితే తెలియదు అనమాట. అందుకే నేను ఏంటంటే ఇక్కడికైతే వచ్చాను. కాకపోతే ఇదేనా ప్లేస్? అరే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వేరే ప్లేస్. మనం వచ్చేసి వేరే ప్లేస్ కి అయితే వచ్చామనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి వీళ్ళు వచ్చేసి వీళ్ళతో ఫైటింగ్ అయితే చెయ్యాలనుకుంటా ఇక్కడ. కాకపోతే ఏంటంటే నాకు షాప్ కావాలి. ఓకే ఇక్కడ నాకు ఏంటంటే ఒక బాక్స్ అయితే కనిపించింది, దీన్ని మనం చూద్దాము. సో దీంట్లో మనకి ఏంటంటే $258 అయితే వచ్చాయి. ఇక్కడ మనకి ఏంటంటే షాప్ చేసేందుకు మనం వచ్చిన లొకేషన్ ఏది అసలు నాకు అర్థం కావట్లేదు. మనం వచ్చిన లొకేషన్ ఏది అనేది స్టార్టింగ్ లో వచ్చాం కదా ఫ్రెండ్స్. ఇది చూడండి ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఉన్న క్యారెక్టర్ ఉంది కదా, దాని ఫోటో అయితే వాంటెడ్ అని ఇక్కడ అతికించారు. అసలు ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు, ఎందుకంటే కొత్త కదా ఈ గేమ్ గురించి. ఓకే ఇక్కడ మనకి ఏంటంటే ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి ఇక్కడ ఏంటంటే ఇవి నేను చూసుకోలేదు. ఇక్కడ స్వాట్ డీలర్ అయితే ఉంది. అండ్ ఇతని దగ్గర మనం ఏంటంటే కటానాస్ ఇంకా కట్లాస్ ఉంది కదా, కట్లాస్ అంటే ఏంటి ఇదేంటో తెలియట్లేదు. మనం ఏంటంటే కటానా చూద్దాము. కటానా $1,000 కి మాత్రం ఉంది కదా, ఇంకా మనకి ఏంటంటే ఎక్కువది ఉండదు ఇందులో. ఒక కట్లాస్ ఉంది కదా, దాన్ని అయితే పర్చేజ్ చేద్దామా అండి $1,000 కి. ఓకే దీన్ని అయితే పర్చేజ్ చేశాను. కాకపోతే ఏంటి అది వచ్చేసి నాకు తెలియట్లేదు ఎక్కడ ఉంటుంది. ఓకే ఇది అదేనా? ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఇది వచ్చేసి అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి ఇది వచ్చేసి పైరేట్స్ విలేజ్ అంట. సో మనం ఏంటంటే ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి పైరేట్స్ అయితే ఉన్నారు, కాకపోతే వాళ్ళ లెవెల్ చూసారా 35 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళను కొట్టగలుగుతామో లేదో, నా దగ్గర ఇది ఉంది కదా, సో దీంతో చూద్దాము. సో దీంతో మనం కొట్టలేకపోతున్నాం అనుకుంటా, కానీ పర్లేదు గైస్. ఓకే బాగానే డ్యామేజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే నాకైతే ఎక్కువగా డ్యామేజ్ అయితే కావట్లేదు అనమాట. సో చూద్దాం, వీళ్ళలో ఒకరిని కొట్టామనుకో అప్పుడు వచ్చేసి మనకు ఎన్ని డాలర్స్ వస్తాయి, అలాగే ఎన్ని ఎక్స్పీ పాయింట్స్ వస్తాయో తెలుస్తుంది. కాకపోతే నా హెల్త్ అయితే సగానికి అయితే తగ్గిందనమాట. సో చూద్దాం, ఈ పైరేట్స్ వచ్చేసి లెవెల్ 35 కదా, పర్లేదు మనమైతే ఈజీగా డ్యామేజ్ చేస్తున్నాం. అండ్ ఒక్క పైరేట్స్ నుంచి మనకి ఏంటంటే $126 వచ్చాయి. అండ్ అలాగే కట్లెస్ ఉంది కదా మన దగ్గర, సో ఈ కట్లాస్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదేంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? ఒకసారి ఆగండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ వచ్చేసి స్వాడ్ అంటే మనం మన దగ్గర ఉన్న స్వాడ్ ని అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో ఓకే దీన్ని అయితే క్లిక్ చేశాను. అండ్ ఓకే ఇదిగో చూడండి నా దగ్గర కట్లాస్ అయితే ఉంది. దీన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే మన దగ్గర లెదర్ ఉండాలి, అలాగే ఏంజల్ వింగ్స్ అయితే ఉండాలంట.
ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి. ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ $300 పర్చేజ్ చేసి ఒక పెద్ద బోట్‌ని అయితే పర్చేజ్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒకటి డెజర్ట్ ఏరియా లాగా కనిపిస్తుంది. మనం ఏంటంటే అటువైపు అయితే వెళ్దాం పదండి. సో దీంతో వచ్చేసి మనం ఏంటంటే కొంచెం స్పీడ్‌గా అయితే వెళ్ళగలుగుతున్నాము. అండ్ అలాగే దీంట్లో స్పెషల్‌గా ఏంటంటే వెపన్స్ కూడా ఉన్నాయి. దాంతో వచ్చేసి మనం ఎలా డ్యామేజ్ చేయాలో తెలీదు. అండ్ దేనికి కూడా డ్యామేజ్ చేయాలో తెలియట్లేదు. నా దగ్గర అయితే ఒకటి బ్లాక్స్ ఫ్రూట్ ఉంది కదా! సో దాని నుంచి ఏమొస్తుంది? మనకు పాల్‌వుడ్‌లో లాగా ఏవైనా సరే డిఫరెంట్ పాల్స్ గాని, లేకపోతే ఇంకా ఏమొస్తాయో తెలీదు. లేకపోతే ఏవైనా క్రియేచర్స్ వస్తాయేమో తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూడండి. ఫైనల్లీ మనం ఏంటంటే డెజర్ట్ ఏరియా టైప్‌లో ఉండే లొకేషన్ దగ్గరికైతే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే దీనికి $300 ఇన్వెస్ట్ చేసాం కదా! సో అవన్నీ కూడా వృధా అయినట్టేనా? లేకపోతే ఇది మన దగ్గర ఉంటదో తెలీదు. సో పదండి మనం ఏంటంటే ఇంకా లోపలికైతే వెళ్దాం. అదొచ్చేసి పిరమిడ్స్ అనుకుంటా. మనమైతే ఇక్కడికి వచ్చేసాం కదా! కాకపోతే వీళ్ళ లెవెల్ చూడండి 60 ఉందన్నమాట. అర్రే గైస్, ఇదిగో చూస్తున్నారు కదా! వీళ్ళనొచ్చేసి మనం అస్సలు డిఫీట్ చేయలేము. సో పదండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. అండ్ అలాగే మన బోట్ కూడా అక్కడే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఏదైనా ఫ్రూట్ దొరుకుతుందా చూద్దామా అండి, కొంచెం వెతికి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఒక బాక్స్ అయితే కనిపించింది. ఈ బాక్స్ లో మనకి ఏంటంటే 271 కాయిన్స్ అయితే దొరికాయి. సో మళ్ళీ మనకి ఏంటంటే ఇంకా కొంచెం దూరంలో ఒక బాక్స్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకైతే ఫ్రూట్ అయితే కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఫ్రెండ్స్, నేనైతే ఈ ఐలాండ్ మొత్తం అయితే వెతికాను. కాకపోతే నాకు ఫ్రూట్ ఎక్కడ కూడా కనిపించలేదు. అందుకే ఇక్కడ మనం వచ్చిన బోట్ ఉంది కదా, దీన్ని తీసుకొని మనం ఏంటంటే వేరే తక్కువ లెవెల్ ఉన్న ఉంటాయి కదా ఐలాండ్స్, సో వాటి దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇందులో వెపన్ అయితే ఉందన్నాను కదా, దీంతో వచ్చేసి మనం ఏంటంటే డ్యామేజ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా మనం ఏంటంటే బాంబులను అయితే విసిరొచ్చు అనుకుంటా. కానీ దీని గురించి అయితే ప్రజెంట్ నాకైతే తెలియదు ఇది ఎందుకు ఉందనేది. అండ్ పదండి మనం వచ్చేసి ఈ బోట్‌తో మనమైతే అక్కడ హోమ్ పాయింట్ అయితే పెట్టాం కదా! సో అక్కడైతే చూపిస్తుంది గ్రీన్ కలర్‌లో. ఆ ప్లేస్‌కి అయితే వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఈ ఐలాండ్‌కి అయితే వెళ్దాం పదండి. నాకైతే ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఒకటైతే చూపిస్తుంది కదా! సో నేనైతే దీని దగ్గరికైతే వచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే 6 మంకీస్‌తో ఫైట్ చేయమని వచ్చిందనమాట. సో అందుకే నేనేంటంటే ఆల్రెడీ 5 మంకీస్‌తో ఫైట్ చేసేసాను. అండ్ ఇదొచ్చేసి లాస్ట్ మంకీ. సో దీన్ని కొట్టేసామంటే మనకేంటంటే 2300 ఎక్స్‌పీ పాయింట్స్ వస్తాయి. అలాగే మనకేంటంటే కొన్ని డాలర్స్ కూడా వస్తాయన్నమాట. సో ఓకే, నేనైతే కొట్టేసాను కాబట్టి పర్లేదు. అండ్ కాకపోతే నా దగ్గర బ్లాక్స్ ఫ్రూట్ వచ్చింది కదా, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు. నా దగ్గర మళ్ళీ స్టాట్ పాయింట్స్ అయితే వచ్చాయి. దీంతో వచ్చేసి బ్లాక్స్ ఫ్రూట్‌ని, అలాగే గన్ను లేదు నా దగ్గర, అండ్ స్వాడ్ మాత్రం ఉంది. డిఫెన్స్‌ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ మనం ఎక్కడికి విజిట్ చేయాలి? ఇక్కడ వచ్చేసి తెలియట్లేదబ్బా. మీరైతే కామెంట్ చేయండి ఓకేనా? సో ఇదంతా C1, C2 ఇదేదో డిఫరెంట్‌గా అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మళ్ళీ చీకటైపోయింది కాబట్టి నాకు సరిగ్గా తెలియట్లేదు కాబట్టి నేనైతే వీడియోని ఇంతవరకే ముగించేద్దాం అనుకుంటున్నాను. సో మీరైతే కామెంట్ చేయండి. నాకు ఇందులో ఏమీ తెలియట్లేదు స్టార్టింగ్‌లో. జస్ట్ ఫైటింగ్ చేస్తున్నాను అంతే. అండ్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి కదా, వాటిని విజిట్ చేస్తున్నాను. సో తెలియట్లేదు. మీరు ప్రతి ఒక్క టిప్‌నైతే మీరు కామెంట్ చేయండి పాయింట్స్ వైస్‌గా. నేనైతే వాటిని చదువుతాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీరు ఒక 1000 లైక్స్ అయితే నేను టార్గెట్ పెట్టాను కదా, వాటిని గనక మీరు ఫాస్ట్‌గా కంప్లీట్ చేశారనుకోండి, సో నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి చాలా తొందరగా తీసుకొస్తాను ఓకేనా? సో అందుకే మీరు లైక్ చేయకపోతే ఫాస్ట్‌గా అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బై బాయ్.